రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడువై ఉండి నిత్యము కూడా వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయా, ఉదయకాలం మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు ఈ రోజంతను మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా పనులన్నిటిలో మీరు మాకు తోడై ఉన్నారు. మేము ప్రయాణాలు చేస్తున్న మా మార్గాలలో తోడై ఉన్నారు. ఏ అపాయము రాకుండా కాపాడారు. ఏ బలహీనత మమ్మల్ని చుట్టుముట్టకుండా రక్షించారు. ఏ ఉచ్చుల్లో మేము పడిపోకుండా తండ్రి జ్ఞానం ఇచ్చి నడిపించారు. అయా, ఈ క్షణాన్ని చూడలేని వారు అనేకులున్నారు అయ్యా. అయినప్పటికీ నాయన, మమ్మల్ని ఈ రాత్రిన సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా, కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిన చేరి మరొకసారి ప్రార్థించుకునే స్తుతించుకునే ఈ విలువైన అవకాశం దయచేసినందుకు వందనాలు ప్రభువా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, ఎడతెగక ప్రార్థన చేయుడి అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఎడతెగక తండ్రి ప్రార్థిస్తున్నట్లయితే మేము అడిగిన వాటిని పొందుకుంటాము అని తండ్రి అయా గ్రహించే శక్తిని మాకు దయచేయండి. అనేక మంది తండ్రి వారి సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ అయా మధ్యలో దాన్ని విడిచిపెట్టేవారిగా, ప్రార్థనలు ఆపేవారిగా ఉండిపోతున్నారు తండ్రి. ఆ విధంగా ఈ రాత్రిన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఎవ్వరు కూడా ఉండకుండా ఎడతెగక వారు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే పొందుకోవాలని అనుకుంటున్నారో అది మీరు ఇచ్చేంత వరకు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు పొందుకొని తీరుతారని అయ్యా మాకు ఈ రాత్రిన తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలో ఈ రాత్రి సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి తండ్రి. అయ్యా, వారి కుటుంబాన్ని, వారికి ఉన్న సమస్తాన్ని మీ రెక్కల చాటున ఈ రాత్రిన భద్రపరచండి ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరిని బట్టి నాయన మీ పాద సన్నిధిన చేరి అయ్యా మొర్రబెడుతుండగా నాయన అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితాలలో జరిగించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన అనారోగ్య సమస్యను తండ్రి తీసివేయండి. శరీరంలో ఏ చోటైతే బలహీనత ఉందో ఈ సమయంలో అయా మీ దైవ సేవకునిగా ప్రార్థిస్తూ ఉండగా ఆ బలహీనతను యేసు నామంలో కొట్టేయండి. ప్రతి దురాత్మ శక్తిని యేసు నామంలో లయపరచండి తండ్రి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా అప్పులలో నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి కలిగినటువంటి ప్రతి విధమైన ఆర్థిక సమస్యను కొట్టివేయండి. ఏదైతే లోటుగా ఉందని ఈ రాత్రిన బిడ్డలు చింతిస్తూ ఉన్నారో ఆ లోటును తీర్చండి తండ్రి. సమృద్ధిని దయచేయండి నాయన. అదేవిధంగా అయా ఎవరైతే కుటుంబపరమైన విభేదాలు, గొడవలు, సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అయా వారి కుటుంబాలను దర్శించండి. అయా యవ్వన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయము వారికి కలిగి ఉండులాగున సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి నాయన. రక్త సంబంధికులకు మధ్య ఉన్న విభేదాలను తొలగించండి ప్రభువా. అయా ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు గౌరవించుకొని, అర్థం చేసుకునే కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని మార్చండి తండ్రి. అయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మంచి జాబ్ను దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, వారి వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లోనైనా పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి. ఆయా దేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా గర్భఫలం లేనటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటుండగా బిడ్డలకు సంతాన భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఎవరైతే
కోర్టు కేసుల్లో ఉన్నారు నాయన, ఆ కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ప్రభువ, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. సాటి అయిన సహాయం, మంచి సంబంధం వారికి రావడానికి సహాయము దయచేయండి ప్రభువ. అయా, సొంత గృహం కోసం ప్రార్థిస్తున్నారు, వారికి వాటిని దయచేయండి. పెన్షన్స్ విషయంలో, ట్రాన్స్ఫర్స్ విషయంలో, ప్రమోషన్స్ విషయంలో, అయా రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రాత్రిన నాయన మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువ. ఎవరైతే ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తూ ఉన్నారో ప్రభువ, పనులకు వెళుతూ పనులు చేస్తూ ఉన్నారో నాయన, వారందరినీ కూడా సురక్షితంగా క్షేమంగా భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, మారు మనసు లేక చెడు అలవాట్లు కలిగిన, చెడు అయా స్నేహాలు కలిగిన ప్రతి ఒక్కరికి తండ్రి విడుదల దయచేయమని, అయా ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయమని ఈ రాత్రిన బ్రతిమాలుకుంటున్నాం. మేమందరము కూడా సేద తీరబోతుండగా మీ అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. ఎటువంటి అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, హానికరమైన పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా భద్రపరచండి. అయ్యా, మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి ముఖ్యంగా విడుదలను అనుగ్రహించమని, అయా ఎటువంటి డిస్టర్బెన్స్ లేని నిద్రను మాకు దయచేయమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మీ ముఖ దర్శనం చేసుకుని మిమ్మల్ని స్తుతించుకొనడానికి, ఆరాధించుకోవడానికి సహాయం అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.